దేవుని నామానికి స్తోత్రం. మరొక వాక్యాన్ని దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం నుంచి చదువుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ లేఖనాలను ధ్యానించుచూ ఉండగా కొన్ని సంగతులను మేము గ్రహించినట్లు మాకు మనోనేత్రాన్ని తెరవండి, గ్రహింపు దయచేయండి ప్రభువా. మా ఆత్మలను ఉజ్జీవింపచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ సమయంలో నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభువా, వినువారికి మేలుకరముగాను దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను చేయమని ప్రార్థిస్తున్నాను. ఒట్టివాడినయ్యా, మట్టివాడిని, ఎందుకు పనికిరాని వాడిని, ఈ కొద్ది ప్రార్థనకి మీరుగా జవాబు దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ శక్తి కలిగిన యేసు నామములో అతి మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. చూడండి, దేవుడి యొక్క నివాసం ఎక్కడుంది? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు, ఒకే ఒక దేవుడు. ఆయనే సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. ఆయన సెలవిచ్చినది ఏమనగా ఆయన సెలవు ఇవ్వాలి, మానవుల మాటలు కాదు. ఏమండి, మానవుల మాటలు కాదు. మానవుల మాటలు ఏమండి కొంతవరకే, కానీ దేవుడి సెలవిచ్చిన మాటలు ఎంతో గొప్పవి. కనుక ఆ మాటలలో ప్రభావం ఉన్నది, ఆ మాటలలో శక్తి ఉన్నది, ఆయనలో జీవం ఉన్నది. ఆయనలో ఏమండి ప్రియులరా, చనిపోయిన వారిని బ్రతికించే దేవుడు, గురుడివారికి స్వస్థతనిచ్చే దేవుడు, మోగవారికి మాటలు ఇచ్చే దేవుడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చే దేవుడు, మరి విడిపోయిన కుటుంబాలను కట్టే దేవుడు. ప్రియులరా, త్రాగుబోతులను రక్షిస్తాడు, జోదగాళ్లను, ప్రియులరా, ఘోరమైన పాపులనైనా సరే, నక్సలైట్లనైనా, రాడికల్స్నైనా, ఏమండి మరి ఎలాంటి ఉగ్రవాదులనైనా. ప్రియులరా, గమనించండి, ఆశ కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు వారికి సహాయము చేస్తాడు. ఆశ అనేది నీవు పెట్టుబడి పెడితే ఆశ నీది, దీవెన యేసయ్యది. ఆశను నీవు పెట్టుబడి పెట్టాలి. దేవుని కంపెనీలో విశ్వాసమును, ఆశను, మంచి భక్తిని, వినయమును, సాధు స్వభావాన్ని, కపటం లేని హృదయాన్ని దేవుని కంపెనీలో నువ్వు పెట్టుబడి పెడితే దేవుని ఆత్మ మనల్ని బాగా ఆవరించింది. యోసేపుని ఆవరించలేదా? మోషేని ఆవరించలేదా? అబ్రహామును ఆవరించలేదా? ఇస్సాకును ఆవరించలేదా? చూడండి, ఇంకేమంటున్నాడు? ప్రియులరా, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్ద
వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. చూసారా, ఎవరి యొద్ద నివసిస్తున్నాడంట? వినయము గల వారి యొద్ద. ఏమండి? దీన మనసు గల వారి యొద్ద. ఏమండి? నలిగిన వారి యొక్క ప్రాణములను ఉజ్జీవింపచేయటకు. నలిగినావా? ఏమండి? వేసారిపోయినావా? నీ ప్రాణాన్ని దేవుడు ఉజ్జీవింపజేస్తాడు. నీ ప్రాణానికి నూతన శక్తి ఇస్తాడు. ఏలియా అలసిన వాడై, మరణ భయము చేత మరణాపేక్ష కలిగిన వాడై, చనిపోతే బాగుండు అని అపేక్ష కలిగి ఏం చేశాడంట? మరి తోచని పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా, నీవు ఈ రొట్టెను తిను, శక్తికి మించినటువంటి ప్రయాణం ఉన్నది, లే. ప్రియులరా, ఎంతో విరిగి నలిగిన హృదయంతో దేవుని పరిచర్య చేసే ఏలియాకి ఒక కష్టం ఎదురైంది. కష్టం ఎదురైనప్పుడు ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు. లేదు సహోదరుడా, సోదరి, లేదు. ముందున్న కాలంలో దేవుడు ఈ 25లో ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీ శోధనలు, నీ అప్పులు, నీ యొక్క కష్టాలు అన్నీ తొలగిస్తాడు. నీ బిడ్డలకు వివాహం జరిగిస్తాడు. నీకు ఉద్యోగం వచ్చుద్ది. నీవు నీ వ్యాపారంలో వర్ధిల్లుతావు. ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని ఆశీర్వాదము, స్వస్థత, ఆర్థిక మరి విధముగా నీకు కలిసి వచ్చిద్దయ్యా. నీరసించిపోమాకు, సమస్యలు నలిగిపోమాకు. మరి నా పని అయిపోయింది అని నువ్వు సతికిల పడమాకు. ఏలియా, లే, శక్తికి మించిన ప్రయాణము నువ్వు చేయాలి. భయపడొద్దు, నేను ఆడ సంగతి నేను చూసుకుంటా. భయపడుతున్నావా సహోదరుడా, సహోదరి? భయపడొద్దు. మనలో ఉన్న దేవుడు లోకములో ఉన్నవాడు కంటే చాలా గొప్పవాడు. సహోదరుడా, లోకములో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు ఎంతో గొప్పవాడు. పునరుద్ధానుడు తిరిగి లేచి మన కొరకు మరలా తిరిగి రాబోచు ఉన్నాడు. కనుక ధైర్యం కలిగి మనం ఏం చేయాలి? ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఏలియా ఎంతో ప్రార్థన పరుడు, ఎంతో వినయము కలిగిన వాడు, నలిగిన హృదయం కలిగిన వాడు, ఎంతో దీన మనసు కలిగినటువంటి వాడు. ఒక సందర్భంలో భయపడ్డాడు. ఆ దేశపు రాణి యెజబెలుకి భయపడ్డాడు. ప్రియులరా, అయినప్పటికీ భయపడితేనే దేవుడు ఇచ్చిపెడతాడా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు ఇడిచిపెట్టడు. భయం ఉన్నా, వ్యాధులున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయును అన్నాడు. ఒకసారి దేవుని స్వరం ఆ వాగ్దానం నాకు వచ్చింది. నిన్ను విడవను, నిన్ను ఎడబాయును. అవును ప్రియులరా, కరోనాలో మరి ఎంతో చనిపోతాము అని అనుకున్నాం. అంత భయంకరమైనటువంటి ఆ ఇంజక్షన్లో భయంకరంగా మరి నీరసించిపోయి, షుగర్ పెరిగిపోయి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది భక్తి కలిగిన వాళ్ళు, ఎంతోమంది ప్రార్థన పరులు కూడా పిలుపు వచ్చింది, వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఇంకా కొంతకాలం ఉండి సేవ చేయని
మరి దేవుడు మరి ప్రేమించి దైవజనుల ప్రార్థన మరి దేవుడు ఆలకించి దేవుడు నాకు సహాయము చేశాడు. గమనించండి ప్రియులరా, కనుక దేవుడు విడవడు. ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఉజ్జీవింపజేస్తాడు. ప్రాణాన్ని దేవుడు పురుకొల్పుతాడు, ఉజ్జీవింపజేస్తాడు. నీ ఆత్మను ఉజ్జీవింపజేస్తాడు. నీ శరీరాన్ని దేవుడు ఉజ్జీవింపజేస్తాడు. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు. నీ వద్దే ఆయన నివాసము చేస్తాడని వ్రాయబడి ఉంది. నివాసం చేస్తాడంట. అంటే నివాసం అంటే ఇక కలిసి మెలిసి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటాడు. అవును ప్రియులరా, నువ్వు నలిగిన హృదయముతో వినయముతో కూడిన భక్తి విధానము, ఏ లోపము లేని వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ఏ కపటము లేని వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ఏ మోసము లేని వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, ఏ అబద్ధములు లేని వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, యుక్తి కుయుక్తి మోసము లోక జ్ఞానము లేక మరొకటి నీవు ఉండడానికి వీలు లేదు, నీకు ఉండడానికి వీలు లేదు. అలాగన ఉన్నట్లయితే దేవుని ఆత్మ నీ మీదకు రాదు, దేవుడు నీ యొద్ద నివాసము ఉండడు. బైబిల్లో ఏముంది? నమ్మకస్తులైన వారికి పరలోక రాజ్యం అని వ్రాయబడి ఉంది. నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. నమ్మకంగా ఉంటున్నావా? నీకు అప్పగించబడిన పనిలో, నీకు అప్పగించిన పనిలో, నీకు దేవుడిచ్చిన తలంతులో, దేవుడు నీకు ఇచ్చిన వరాల విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞాన విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన గాత్ర విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన వసతుల విషయంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్య విషయంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి మరి ధన విషయంలో, దేవుడు నీకు ఇచ్చిన తెలివి విషయంలో నీవు దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? సోదరుడా సోదరి, నమ్మకస్తులకు మెండైన దీవెనలు. మహాగణుడు, మహోన్నతుడు, ఆది సంభూతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఏలియా మరలా రొట్టెను తీసుకున్నాడు, బలం పుంజుకున్నాడు, మంచి పరిచర్య చేసినాడు. మంచి ప్రార్థన పరుడండి ఏలియా గారు. కర్మేలు పర్వతం మీద ఎంత ప్రార్థన చేసినాడు ప్రియులరా. అలాంటి ప్రార్థన జీవితం నేను మీరు అందరం కలిగి ఉంటే ఏలియా ప్రార్థనకి ఆ దేశమే గలిబిలైపోయింది. ఏలియా ప్రార్థనకి ఆ ప్రదేశము, ఆ దేశము, ఇజ్రాయెల్ దేశము గసగసలాడిందండి. రాజు భయపడ్డాడు. చూసారా ప్రియులరా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నీ ప్రార్థన జీవితానికి నీ ఇంటివారు, నీ పొరుగువారు, నీ బంధువులు, నీ స్నేహితులు భయపడుచున్నారా? మొరపెట్టు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. గ్రహించలేని గూఢమైన సంగతులు నేను మీకు తెలియజేసేదను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మొరపెట్టాడు ఏలియా. ఎందుకంటే క్వాలిటీస్ ఉండే ఏలియాలో.
ఏలియాలో మంచి క్వాలిటీస్ ఉండే, వినయం కలిగిన వాడు, దేన మనసు కలిగిన వాడు, సాత్వికుడు, మంచి ప్రార్థన పరుడు. ఒక్కొక్కసారి ప్రియులరా అంత మరి భక్తి చేసినప్పటికీ ఒక్కొక్కసారి సాతాను ద్వారా, మన బుద్ధి ద్వారా మనం బలహీనమైపోతూ ఉంటాం. మనం ఏమైపోతాము? బలహీనమైపోతూ ఉంటాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అయితే ఆ విషయంలో మనం దేవుని పాదాలు పట్టుకొని మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఏమాత్రం వెనకంజ వేయకూడదు, ఏమాత్రము గలిబిలు అవ్వకూడదు. శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కలవరపడొద్దు. మీ హృదయములను కలవరపడనీకుడి. నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకుని పోతానన్నాడు యేసయ్య. మీ హృదయములను కలవరపడనీకుడి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనము కలవరపడకూడదు, భయపడకూడదు, గలిబిలు అవ్వకూడదు, కంగారు పడకూడదు. మనము దేవుని మీద మనం ఆధారపడి మన యొక్క స్థితిగతులన్నీ దేవునికి చెప్పాలి. ఎందుకంటే ఆదరించేవాడు, కృప చూపించేవాడు, మహాగణుడు, మహోన్నతుడు, ఆది సంభూతుడు, న్యాయము చేసేవాడు, ధర్మంగా నడిచేవాడు, ఏ పాపము లేదు ఆయనలో, ఏ దోషము లేదు ఆయనలో. అలాంటి దేవునిని మనం కలిగి ఉన్నాం ప్రియులరా. అలాంటి జీవము కలిగిన దేవునిని మనము కలిగి ఉన్నాం. ఎంత ధన్యులు అండి, మనం ఎంత ధన్యులు అండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనం ఎంత ధన్యులము. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. చూసారా ప్రియులరా, గమనించండి. దేవునిని కలిగి ఉన్నావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు. కలవరపడొద్దు, విశ్వాసము నుండి తొలగిపోవద్దు, విశ్వాసము నుండి లోకంలో కలిసిపోవద్దు, దేవుని విడిచి వెనక్కి తిరగొద్దు. ధైర్యంగా ఉండు. దేవుని దూతలు వచ్చి నీకు సహాయం చేస్తాయి. ప్రార్థన చేయి, దేవునికి మొర్రపెట్టు. నలిగిన హృదయంతో, నలిగిన హృదయంతో నీవు నడుచుకున్నట్లయితే దేవుడు నీకు మార్గము సరళము చేస్తాడు. అలాగనే ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గిద్యోను ఉన్నాడు. గిద్యోను కూడా ఫిలిస్తీన్లకి, అమాలేకీలకి, శత్రు ఆ సైనికులకు భయపడి గానుగు చాటున మరి కంకెలు మరి రాలగొట్టుకుంటున్నాడు. అంటే ప్రియులరా, ఆ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. పరాక్రమం కలిగిన గిద్యోను, పరాక్రమం కలిగిన గిద్యోను, నీవు భయపడవద్దు. నేనే పాటివాడినయ్యా, అయ్యా నేను ఎందుకు పనికిరాని వాడినయ్యా, అలాగనవద్దు. నీవు బలాఢ్యుడివు. చూసారా అలాంటి ఉద్యమంతో కూడిన మాటలు. మనోళ్ళైతే నీకేం తెలియదు, నువ్వు అన్ఫిట్టు,
నీకేం తెలీదు, నువ్వు పనికిరానోడివి అని మనోళ్ళు ఏం చేస్తారంటే ప్రోత్సహించకుండా ఏం చేస్తారు, చాలామంది వెనక్కి లాగుతూ ఉంటారు. అవును ప్రియులరా, చదువుతాను డాడీ నన్ను చదివించండి అని పిల్లలన్నా, హే నీకేం చదువు రాదులే, నువ్వు నోరు మూసుకుని కూర్చో. డాడీ నాకు పుస్తకాలు కొనిచ్చు, డాడీ నేను బడికి వెళ్తాను. అయ్యో మనం అంత చదువులు ఎక్కడ చదువుతామయ్యా, మనం చదవలేమయ్యా. దేవుని వైపు చూస్తే నీ బిడ్డలను దేవుడు చదివిస్తాడు. దేవుని వైపు చూస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నా వైపు చూచి రక్షించబడండి. యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తు అని పౌలు గారు చెబుతున్నాడు. యేసు వైపు చూచుచు మీ ముందు ఉన్నటువంటి పరుగు పందెములో ఓపికతో పరిగెత్తు. సహోదరుడా సహోదరి, ఎలాంటి మాటలు దేవుడిస్తున్నాడు. నువ్వు యేసు వైపు చూస్తున్నావా, మనుషుల వైపు చూస్తున్నావా? యేసు వైపు చూస్తున్నావా, లోక వైపు చూస్తున్నావా? పేతురు సముద్రం మీద నడుస్తూ ప్రియులరా గాలి వైపు చూచాడు. దేని వైపు? గాలి వైపు చూచిన వెంటనే మరుక్షణము అతడు నీటిలో దిగిపోవటం ప్రారంభించాడు. గాలి వైపు చూస్తే అతడు ఏమయ్యాడు? నీటిలో ఏమయ్యాడు? మునిగిపోబోచు ఉన్నాడు, మునిగాడు. యేసు వైపు చూచినప్పటి అంతసేపు, చూస్తూ ఉన్నంతసేపు నీటిలో మునిగిపోవాలా. ఎప్పుడైతే దృష్టిని యేసు మీద నుంచి దృష్టిని గాలి వైపు ఎప్పుడైతే చూచాడో కిందకి దిగిపోయాడు. సిలువ వైపు చూడు, నీ భారమంతా తీరు. సిలువ వైపు చూడు, నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. యేసు వైపు చూడు, నీ భారమంతా తీరు, తీరానికి చేరు. తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. తీరానికి చేరు. యేసు వైపు చూస్తే పేతురు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యేసు వైపు చూడకుండా గాలి వైపు చూచాడు. బలాఢ్యుడైన గిద్యోను కూడా దేవుని వైపు చూడకుండా తన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి, నేనే పాటివాడిని, నా గోత్రం ఏ పాటిది, నేనే పాటివాడిని, నేను ఎందుకు పనికొస్తాను, నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకు, దేన మనసు కలిగిన వారిని ఉజ్జీవింపచేయుటకు నేను మీతో నివాసము చేయుచు ఉన్నాను. ఎక్కడైతే 2-3 నా నామము పేరట కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అన్నాడే. మర్చిపోయినావా సహోదరి? ఎక్కడైతే ఆ 2-3 కూడా అబద్ధకులు కాదు, మోసగాళ్ళు కాదు, ఆ 2-3 నీతిమంతులై ఉండి దేవుని కొరకు కనిపెట్టుకొనుచు ఏ లోపము లేని వారై ఉంటేనే వారి మధ్య ఉంటాడు. కానీ నువ్వు తిని తాగి
నీ ఇష్టానుసారంగా జీవిస్తూ మళ్ళీ మోకరించి ప్రార్థన చేసుకుంటే అక్కడ ఉండడు దేవుడు. ఎక్కడైతే 2-3 నా నామం పేరట నీతి కలిగి కూడుకుంటారో, నీతి ఉండాలి, నీతి ఉండాలి, యథార్థత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా గమనించండి, నీతి తప్పి నగరమును స్థాపించువానికి శ్రమ. నీతి తప్పి నగరమును స్థాపించువానికి శ్రమ. నీతి తప్పారు, పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టారు, పెద్ద పెద్ద స్టూడియోలు కట్టుకున్నారు. పెద్ద పెద్ద ధనవంతులు అయిపోయారు. ఏమయ్యారు? 4-5 రోజుల నుంచి వాళ్ళ ఆస్తి ఏమైంది? కాలిపోతుంది, కార్చిచ్చు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, బలాఢ్యుడైనటువంటి గిద్యోను లే అన్నప్పుడు బలం పుంజుకున్నాడు. ఏదో సూచనలు అడిగాడు. ఆ సూచన మేరకు దేవుడు సహాయం చేశాడు. నడుం బిగించుకున్నాడు, యుద్ధం చేశాడు, అమాలేకుల్ని ఓడించాడు. శత్రువైన సాతాన్ని ఓడింపజేస్తాడు నువ్వు గనక నిలబడితే. నువ్వు గనక దేవుని మాటకు లోబడి నడుం బిగించుకుంటే తప్పనిసరిగా గిద్యోనికి ఇచ్చిన జయము, పేతురికి ఇచ్చిన జయము, అలాగే ఏలియా గారికి ఇచ్చిన జయము దేవుడు మనకి, మన బిడ్డలకి, మన కుటుంబాలకి ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. నలిగిన వారి ప్రాణములను, దేన మనసు కలిగిన వారిని ఉజ్జింప చేయటానికి మా మధ్యలోకి వచ్చినందుకే మీకు స్తోత్రాలు, మాతో ఉన్నందుకే స్తోత్రాలు. ఈ విన్న వాక్యాలకు ముద్ర వేసి వినుచున్న ప్రజలకు కూడా వాళ్ళని కూడా ఉజ్జింప చేసి మీ నామానికి మేము తెచ్చు. రోగులను ఉంటే స్వస్థపరచండి అయా, విడిపోయిన కుటుంబాలు కట్టండి అయా, దిక్కులేని బిడ్డలకు సహాయం చేయి, అనాథులకు సహాయం చేయి, అనేకులను మేలుతో తృప్తిపరచండి. ఈ వినుచున్నటువంటి ఈ వాక్యాన్ని ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ ఎలోహిం టీవీని దీవించి బ్లెస్ చేయమని, పాపని నన్ను కూడా క్షమించి మీ సేవలో వాడుకోమని అయ్యా, ఈ డొంకరొడ్డి పరిచర్ని దీవించి బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.